హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలేమో ఇంకా పడుకున్నారు, లేవలేదు. మా పిల్లలు లెగ్సే లోపల ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, టిఫిన్. నేనైతే పొద్దున్న లేవంగానే మార్నింగ్ టిఫిన్ కి ఏం చేయాలా అని ఆలోచిస్తాను. ఇంకా టిఫిన్ తింటూనే మళ్ళీ లంచ్ కి ఏం వండాలా అని ఆలోచిస్తాను. ఆ లంచ్ చేస్తూనే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ లేదంటే ఏమంటారు నైట్ డిన్నర్ ఏం వండాలా అని ఆలోచిస్తాను. నేననే కాదు, మాక్సిమం ప్రతి తల్లులు ప్రతి మదర్స్ ఇలానే ఆలోచిస్తారేమో అనిపిస్తుంది నాకు. మీరు ఇలా ఆలోచిస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. నైట్ అన్నం అయితే ఇంత మిగిలిపోయింది. ఇప్పుడు ఈ రైస్ తో నేను సింపుల్ గా ఫ్రైడ్ రైస్ చేసేయాలనుకుంటున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రైడ్ రైస్ అయితే. ఇంకా ఇక్కడ చలి అయితే మరి ఎక్కువగా ఏమి స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే పొద్దున్న జామునికి కొంచెం చలేస్తుంది. నెక్స్ట్ పొద్దున్నకి అలాగా లైట్ గా మంచు అయితే పడుతుంది. సాసులు ఏమి యూజ్ చేయకుండా సింపుల్ గా నేను ఎలా ఫ్రైడ్ రైస్ చేస్తానో చూపిస్తాను. ఇంకా పొద్దున లేస్తే చాలు ఎప్పుడు తిండిగోలేనా అని మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏం వండాలో అర్థం కానప్పుడు బుర్ర పిచ్చిలాగా ఉంటది. పలాంది వండాలి, లేకపోతే ఇది వండమని ఎవరైనా చెప్పినా గానీ, మా బావ గాని మా పిల్లలు గాని అలాగా పలాంది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకైతే సగం వంట అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి కావాల్సినవి క్యారెట్, బీన్స్ అవన్నీ కూడాను వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కి అయితే కొంచెం వెజిటేబుల్స్ కటింగ్ కి ఎక్కువ టైం పడుతుంది, చిన్న ముక్కలుగా కట్ చేయాలి కాబట్టి. ఇవి వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసేసి ఇలాగ చిన్నగా తురుము పెట్టుకున్నాను. తర్వాత ఇవి క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు ఈ మూడు కూడాను ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసేద్దాం, ఈ వెజిటేబుల్స్ ముక్కలు. ఇప్పుడు వీటిని కూడాను మంచిగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈ రోజు నేను ఎలా చేయాలనుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను, ఎప్పుడు ఇదే విధంగా చేయను. ఇందులో అయితే ఎగ్ కూడా ఏమీ వాడట్లేదు. ఒక్కొక్కసారి ఎగ్ యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడు ప్లెయిన్ నార్మల్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది అనుకుంటే సోయా సాస్, వెనిగర్ అలాంటివి యూజ్ చేయను. గానీ షెజ్వాన్ సాస్ అనే ఒకటి ఉంటది, షెజ్వాన్ సాస్, అది యూజ్ చేస్తాను. దాని వల్ల ఏంటంటే ఫ్రైడ్ రైస్ కానీ కొంచెం ఫ్లేవర్ మారిద్ది. వెజిటేబుల్స్ అనేవి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇందులోనే ఇప్పుడు నైట్ మిగిలిపోయిన అన్నం వేసేస్తాను. ఈ రైస్ ఏటో పట్టనంటుంది. రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రైస్ కి ఆ వెజిటేబుల్స్ కి సరిపడేటట్టు సాల్ట్, పచ్చిమిర్చి అయితే వేయలేదు. తినగలరు అనుకుంటే పచ్చిమిర్చి కూడాను అలాగే చిన్న ముక్కలుగా తురిమి వేసుకోవచ్చు. మళ్ళీ మా పిల్లలకు పచ్చిమిర్చి ఒకే దగ్గర తగిలింది అనుకోండి, వాళ్ళేమో ఎక్కువ అంటారు. అందుకోసమని నేనైతే కొంచెం రెడ్ కారం, నార్మల్ కారం పొడి వేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా ఇలా కలుపుకుందాము. బాగా హై ఫ్లేమ్ లోనే కొంచెం కావాలంటే చుట్టూరు అంచులకు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చిటపట్లు ఆడుతుంది కదా రైస్, ఇలాగా చిటపట్లు ఆడినంత వరకు కూడాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అంతా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాము. ఇంకా మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవచ్చు, అవి వేసుకుంటే ఇంకా బాగుంటది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ లోకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ రాలేదు. ఈ ఫ్రైడ్ రైస్ లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగుంటాయి. మీరు షెజ్వాన్ సాస్ వేసుకోవాలనుకుంటే ఇదే స్టేజ్ లో కొంచెం అంత షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్. ఇంక నేను ఫ్రైడ్ రైస్ చేసి నా కోసం అనేసి చియా సీడ్స్ సోక్ చేసేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే పడుకొని లెగ్సిపోయారు. ఇంకా వాళ్ళకి బ్రష్లు, స్నానాలు అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఫ్రెష్ అయిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. మా పిల్లలిద్దరికి కూడాను ఫ్రైడ్ రైస్ ఇచ్చేసాను. నేనేమో హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా, చియా సీడ్స్ సోక్ చేసేసి. ఈ హాట్ వాటర్ ఏమో నేను తాగేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం మెయినా వద్దా నీకురా. అందరము టిఫిన్ చేసేసాము. మా పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ మ్యాథ్స్ డెమో క్లాస్ ఉంది. సో హై జోషిత్, హై జోష్నా. So, okay, tell me which grade are you in? 1. So, let's go with it. And Joship and Joshna, first of all, I would like to welcome you in the class. And you can see my screen here. What is this? Pikachu. Exactly. Do you watch this Pokemon cartoon? No. No, you don't? Okay. But do you know about Pikachu? Yes. Okay, that is awesome. So, Joshua, tell me how many fingers are these? 5. Joshna, you tell me how many fingers are these? 10. Joshua will tell me what comes after 59. Joshua, what comes after 59? 60. Awesome. You tell me what is this? A line. Perfect. I write numbers on the line. So what will it become? Number line. Perfect.
Perfect. మా పిల్లలకి బాంజు వాళ్ళ మ్యాథ్ క్లాస్కి అటెండ్ చేపించాను. మ్యాథ్స్ అంటే భయం ఉండే పిల్లల కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భాను ఆయన డిజైన్ చేసిన క్లాసెస్ అనమాట ఇవన్నీ. పిల్లలకి ఈ క్లాసెస్ తప్పకుండా ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంటాయి. మా పిల్లలు ఈ క్లాస్ అటెండ్ అయినప్పుడు టీచర్ వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం వలన మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా విన్నారు. మ్యామ్ అడిగిన క్వశ్చన్స్ కి మా పిల్లలు ఆన్సర్స్ కూడా చెప్పారు. మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండే పిల్లలకే కాకుండా మ్యాథ్స్ అంటే భయం ఉండే పిల్లలకు కూడా అర్థమయ్యే కాన్సెప్ట్ తో చాలా ఈజీ వేలో చెప్తారు. ఈ కోర్సుని అట్లా డిజైన్ చేశారు. నేను ఈ బాంజుని తప్పకుండా రికమెండ్ చేస్తాను. మీలో ఎవరి పిల్లలకైనా జాయిన్ చేయాలి అనుకుంటే లింక్ అండ్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్ కి ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. 0 with 1. Here also 0 with 1. So in answer also you are just writing 0 with 2. So it becomes 20. Isn't it? Next thing to observe is, what if I give you 100 plus 100? Can anyone guess the answer? What will it be? 200. Perfect. That is going to be 200. And the answer was amazing. And I think I should give you something. So tell me, how was the class today? Good. Good. Okay, how much did you like the class? This much, or that much? How much? That much. Really? Okay. Now tell me, Joshna, what did we learn in the class? Number line. Very good, number line. It was a nice time spent with you, and you both put in the great effort. So I would like to give a star to both of you. Are you both happy? Yeah. Welcome. Take care. Bye-bye. Bye-bye. మా పిల్లలకి డెమో క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను లంచ్ లోకి వంట స్టార్ట్ చేయాలి. ఈ రోజు మా లంచ్ లోకి ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే నేను నార్మల్ దమ్ బిర్యానీ టైప్ లో పన్నీర్ బిర్యానీ చేశాను. అది వేరు ఇది వేరు అనమాట. అంతకు ముందు నేను ఒకసారి చికెన్ తో కూడాను ఫ్రై పీస్ బిర్యానీ అనేసి చేశాను, ఫ్రైడ్ బిర్యానీ అనేసి. అదేంటంటే చికెన్ మనం సపరేట్ గా ఫ్రై చేసుకుంటాము, రైస్ సపరేట్ గా వండుకుంటాము. తినేటప్పుడు ఏంటంటే రెండు మిక్స్ చేసేసి తింటాము, అదే అనమాట. ఇప్పుడు అదే ప్రాసెస్ లో పన్నీర్ తో చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ కోసం అనేసి ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా కోసం అనేసి ధనియాలు, సహజీరా, జీలకర్ర, చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగాలు, అలాగే ఒక అనాస పువ్వు అనమాట. ఇవన్నీ కూడాను ప్యాన్ లో వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. సిమ్ లోనే ఉంచి మంచి కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇది పౌడర్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని సైడ్ కి తీసుకొని చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్ లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మరి పెద్దవి కాదు, అలాగని కర్రీకి కట్ చేసినట్టు చిన్నవి కూడా కాదు, మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. నేనైతే 1/2 kg తీసుకున్నాను పన్నీర్ ముక్కలు. ఇంకా నెయ్యి కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ ని ఫ్రై చేసుకుందాము ఇందులో వేసేసి. పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి 1/2 kg ముక్కలు ఎట్ అ టైం పట్టేసాయి. ఇవన్నీ కూడా మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. 1/2 kg పన్నీర్ తీసుకున్నా అని చెప్పాను కదా. 1/2 kg పన్నీర్ కి 1/2 kg బాస్మతి రైస్ నీట్ గా 2 సార్లు కడిగేసి ఇలా వాటర్ లో నానబెట్టుకున్నాను. పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం సైడ్ కి తీసేద్దాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. పన్నీర్ ముక్కలన్నీ సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం నెయ్యి ఉంది. ఇదే నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చికి అయితే నేను ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు అనేది మన ఇష్టము, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ మధ్య మధ్యలో ఇవి కూడా తగిలితే బాగుంటది అనేసి నేను కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంకా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అన్ని బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం అంతా పసుపు, తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నది అయితే నేను ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా కూడాను కొంచెం వేసుకోవాలి. ఈ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకొంచెం వేస్తున్నా. ఇంకొంచెం అయితే ఉంచుకోవాలి. ఇంకొంచెం మనం రైస్ వండుతాం కదా, రైస్ లో వేసుకోవడానికి అనేసి ఇప్పుడు నేను ఈ పన్నీర్ కి సరిపడేటట్టే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసాం కదా, ఒక్కసారి లో ఫ్లేమ్ లోనే కాసేపు ఇలా కలుపుకోవాలి. ఇవి కూడాను కాస్త పచ్చివాసన అయితే పోతాయి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు చూడండి కాస్త ఇలాగా అడుగంటినట్టు ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే కొంచెం అన్ని వాటర్, మరి ఎక్కువ కాదు,
కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి అలా మాడదు. చూడండి మంచిగా వచ్చేసింది ఇప్పుడు. అదనమాట. మరి ఎక్కువ వేస్తాం అనుకోండి అప్పుడు ఫ్రై అవ్వదు, గ్రేవీ లాగా అయిపోద్ది. కాబట్టి కొంచెం వాటర్ వేసాను. ఇంకా పన్నీర్ ఫ్రై అయితే ఫస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే రైస్ సపరేట్ గా, పన్నీర్ సపరేట్ గా వేరుగా చేసుకుంటాము. ఇది సగం అది సగం చూపిస్తే చూసే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది అనేసుకొని నేనైతే ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్ కి పెట్టేసి రైస్ సపరేట్ గా వండుతాను. ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా కూడా ఉంటది చూసే ఆడియన్స్ కాబట్టి నేనైతే అలా సపరేట్ గా చేస్తున్నాను. మనము వేసిన వాటర్ కూడాను ఇంకా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఇంక ఈ పన్నీర్ అయితే వేసేద్దాము. వేసేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రై లో మనము ఈ పన్నీర్ ని బాగా ఇలా కలుపుకుందాము. నేనైతే పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసుకున్నాను కదా, అదే నెయ్యితో చేస్తున్నాను. ఇంక ఎక్స్ట్రా నెయ్యి వేయలేదు, ఆయిల్ వేయలేదు. ఇంకా దానికి కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మొత్తము కూడాను మంచిగా ఇలా కలుపుకుందాము. ఏమైనా ఉప్పు కారాలు సరిపోకపోతే కాస్త చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం పన్నీర్ ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంతే, పన్నీర్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇది సైడ్ కి పెట్టేసి ఇంక ఇప్పుడు రైస్ వండేసుకుంటాను. పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కోసమని బిర్యానీ పాట్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం అంతా నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యితో పాటు కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ పన్నీర్ ఫ్రై మొత్తము కూడాను నెయ్యితోనే చేస్తున్నాం కదా, అందుకోసమని ఇందులో కొంచెం అంతా ఆయిల్ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత నిడువుగా ఘాట్లు పెట్టుకున్నాను పచ్చిమిర్చికి, ఇవి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ ఇలా సపరేట్ గా వండుకోవడము చాలా ఈజీనే. నేను ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసేసాను. అదేంటంటే కొత్తిమీర పుదీనా మీకు చూపించకుండానే వేసేసి కలిపేశాను. ఇదిగోండి ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసి కలిపేశాను. అయ్యో వీడియో తీయలేదనే అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా చూపిద్దాం అనేసరికి ఆ కొత్తిమీర పుదీనా అది ఆకులు కదా, ఎలాగంటే అలాగా చక్కగా మగ్గిపోయాయి. మీరైతే అది వేసుకోండి. నేను వేసాను బట్ వీడియో మిస్ అయిపోయింది. తాలింపు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసేస్తాను. వాటర్ ఏమీ లేకుండా వాటర్ మొత్తము తీసేసి ఇంకా వేసుకుంటాను. రైస్ మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేటట్టు ఉప్పు, అలాగే ఇందాక పౌడర్ సగం వేసి సగం ఉంచుకున్నాను కదా, ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను. మసాలా పౌడర్ సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో మనం కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసాం కాబట్టి మరి ఈ మసాలా అంతా వేసేసినా గానీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది, అందుకోసమని కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలాగ మొత్తం బాగా కలుపుకుందాము. మొత్తం బాగా కలుపుకున్నాను. నేను ఈ మగ్గుతో ఒక మగ్గు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 2 మగ్గులు వాటర్ వేసుకుంటాను. మనం ఇదే రైస్ ని కుక్కర్ లో చేసుకోవాలి అనుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతాయి. నేను నార్మల్ గా ఉడికించాలనుకుంటున్నాను కాబట్టి 2 మగ్గులు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపి ఉప్పు చూసుకొని, ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇంక మూత పెట్టి ఉడికించుకోవడమే. చూసారు కదా, రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. అదైతే ఉడుకుతుంది. అది ఉడికే లోపల ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ తోమేస్తాను. మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి కూడాను అలా గిన్నెలు ఉన్నాయి. అన్ని తోమేశాక ఆ రైస్ అయిపోయాక ఫైనల్ గా మళ్ళీ కలుస్తా. వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. అన్ని తోమేసరికి ఇదిగోండి ఇక్కడ రైస్ కూడాను కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. కాసేపు అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇంత వేడి మీద ఉన్నప్పుడు బాగా కలిపేసినా గానీ మొత్తం ఇరిగిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి. ఇంక ఇదిగోండి ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కలుపుకొని తినేస్తే అదే అనమాట ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ. ఇందాకటి కంటే ఇప్పుడు కాస్త చల్లబడింది. చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. స్కిప్పింగ్ నేర్చుకున్నావా? వచ్చేసిందమ్మా స్కిప్పింగ్. ఏది చెయ్యు, అమ్మ చూస్తుంది. చూడు లెంత్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు రావట్లేదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అది సరే, ఇంకా ఆడింది సరిపోతుంది. లంచ్ చేసేద్దామా? అమ్మ లంచ్ కి ఏమండిందో తెలుసా? ఏమండింది? ఇక్కడ ఉండి చెప్పు. అటు అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఉండి చెప్పురా. పప్పు బువ్వ కూర, చిక్కుడుకాయ అయిపోయింది. నిన్న వండాం చిక్కుడుకాయ, ఈ రోజు కాదు. స్పెషల్ ఏం కాదు, అమ్మ తీసుకొని వస్తుందిలే. ఈ రోజు ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ. నీకు పన్నీర్ అంటే ఇష్టం కదా. ఇదిగోండి పన్నీర్, ఇదిగోండి ఇదే అనమాట. ఇంకా ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ. రైస్ సపరేట్ గా ఇంకా పన్నీర్ సపరేట్ గా చేసుకొని ఇంకా మనం వడ్డించుకునేటప్పుడు ఇలాగా వడ్డించేసుకుంటే సరిపోద్ది, అంతే అనమాట. రైస్ సపరేట్ గా వండాను. ఇంక ఇదిగోండి పన్నీర్ ఫ్రై సపరేట్ గా వండాను కదా. ఇంకా 2 కూడాను ఫస్ట్ కింద అయితే కొంచెం అంత పన్నీర్ ఫ్రై చేసేసి మీద రైస్ పెట్టేసి తమ్నైల్ కోసం అనేసి ఇలాగ అరేంజ్ చేశాను. ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది. టేస్ట్ ఎలాగుంటుందో చూడాలి. ఇంకా అలాగే క్యారెట్ కీరా సలాడ్ అయితే కట్ చేసి పెట్టా. ఇంక ఇప్పుడైతే ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాము.
చెప్తారా? ఇది లుకింగ్ లైక్ ఎలాగుందమ్మా? ఇది లుకింగ్ లైక్ ఎలాగుంది? Sand castle. శాండ్ క్యాసల్ లాగా ఉందా? ఎలా ఉందమ్మా టేస్ట్? అసలు బాగా అబ్బబ్బబ్బా బాగుంది. ఇంకా మా పిల్లలు అయితే బాగుంది అంటున్నారు. ఇంకా నేను కూడా కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుంది ఏంటి అనేది. ఇంకా జీడిపప్పులు, కరివేపాకు, ఆ స్మెల్ అయితే మెయిన్. మా పిల్లలు తిని బాగుంది అంటున్నారు. ఇప్పుడు నేను కూడా తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. ఇంకా పన్నీరు ఫ్రైలో కరివేపాకు కూడా వేసాం కదా, ఆ కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే మాత్రము ఇలా ట్రై చేయండి. అసలు ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎక్కువ నాన్ వెజ్ తిన్న వాళ్ళు, ఓన్లీ వెజ్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇది ట్రై చేయండి. అసలు బిర్యానీ మిస్ అయిపోతున్న ఫీలింగ్ ఉండదు. సూపర్ ఉంది. మెయిన్ ఏంటంటే ఆ పన్నీర్ ఫ్రై మనం చేసుకున్నాం కదా, అందులో కరివేపాకును అస్సలు మిస్ చేయొద్దు. దాని వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. మా బాబు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, ఇంకా అక్కడ క్యాంటీన్ లోనే తినేసి వచ్చేస్తా అన్నారు. ప్రస్తుతానికి మా ముగ్గురమే తింటాము. మా బావ కొంచెం నైట్ ఉంచుతాను, వచ్చాక మా బావ తిని మా బావ ఏమంటారో చూద్దాము. ఇంకా మళ్ళీ ముగ్గురు తినేసాక మళ్ళీ కలుస్తాము. నేను మా పిల్లలు లంచ్ చేస్తాము. మా బావ కోసమని ఇంకా కొంచెం ఉంచాను. ఇంకా అది నైట్ కి తింటారు మా బావ. ఇంకా టేస్ట్ అంటే నిజంగానే చాలా బాగుంది. మా బావకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది. ఇంతకు ముందు దమ్ బిర్యానీలా చేశాను కదా, ఆ టేస్ట్ పూర్తిగా డిఫరెంట్, ఈ టేస్ట్ కూడా టోటల్ గా డిఫరెంట్ అనమాట. రెండు కూడా డిఫరెంట్ టేస్ట్లు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారు, ఆడుకుంటున్నారు. జోషిత్ దేంతో ఆడుతున్నావురా? అదేం కీ చైన్? That pool keychain. ఎక్కడ కొన్నాం గుర్తుందమ్మా నీకు? అది కోల్కతాలో. కోల్కత్తాలోనా? నీదేది? నీకు కూడా కొన్నాం కదా. ఎక్కడ కొన్నాము ఏటో ఎక్కడ కొన్నామో కూడా ఇంచుమించుకు మా పిల్లలకు గుర్తులున్నాయి. డ్యూటీ నుండి వచ్చేసారు మా బావ. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది. ఏం స్పెషల్ ఉండవు మా ఈరోజు? ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ. నచ్చిందమ్మా చిన్న పెద్ద? బాగుందా? ఆసంగుందా? సూపరా? ఆసంగుందా? నాకేం ఉంచారా? తినండిరా మొత్తం. ఉంచావా? థ్యాంక్స్ అమ్మా, నా కోసం ఉంచారంట. ఉంచావా? మాది ఉంది నిజంగానే. ఒట్టి పన్నీర్ ఇదేనా? ఇంకేం చేయలేదా? దానికి సైడ్ డిష్ నేను అంటుంది. సైడ్ డిష్ లాంటిలో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో గేమ్లు కనిపిస్తున్నాయి. నేను చూసా. పాయిజన్ అది ఆడదామా? ఏమో ఎట్టి కళ్ళు మూసుకొని నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అది నువ్వు తింటే పాయిజన్ అన్నట్టు. అలా కాదు, ఇప్పుడు కిస్ ముద్దు పెట్టుకునేది. అదొద్దులే. ఏమి జెమ్స్, డైరీ మిల్క్ షార్ట్స్ ఎప్పుడు తిందేనా? అది కూడా గేమే. తినడానికి ఏదో ఒకటి తినేది. నువ్వు నీ ఫేస్ లో ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేయి పాయిజన్ అనేది. నేను అక్కడ కిస్ చేస్తే అప్పుడు నేను అవుట్, నువ్వు నేను సెలెక్ట్ చేసిన దగ్గర కిస్ చేస్తే అది అవుట్. ఓకేనా? చిన్న బాగుంది కదా గేమ్. కాదు, ఇప్పుడు ఒక 10-20 పెట్టుకుంటే తినేవి, నేను ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ టైం అవుతుంది. ఇది కూడా చాలా ఎక్కువ టైం అయ్యింది. ఫస్ట్ ఈ గేమ్ ఆడదాం. నేను ఆ పాయిజన్ గేమ్ ఆడదామంటే అదొద్దట మా ఇది కూడా పాయిజన్. ఇది కూడా పాయిజన్ గేమే. ఇప్పుడు ఏదో తినడం ఎందుకు? ఇప్పుడే తిన్నాం కదా, మళ్ళీ ఏదో తినడం ఎందుకు? కాదు, ఎంత సడన్ గా ఎందుకు అని. ఊరికే ఫ్రెష్ మా ఫ్రెష్ అయితే పడుకుంటూ పోతాం. మళ్ళీ నేను కళ్ళు మూసుకుంటా. చూడు, ఎక్కడ ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్నావా? ఇప్పుడు నువ్వు కళ్ళు అలా చెప్పకూడదు అమ్మా, ఆగమ్మా, చెప్పకూడదు. గేమ్ ఇది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, నేను ఓకే. ఇప్పుడు ఫస్ట్ నువ్వే కాదు, సేఫే. ఓకే. అంత నువ్వు ఎందుకు వచ్చేస్తుంది? ఈ గేమ్ అవసరమా అని. సరే, సేఫే. 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 ఇంకెక్కడే? చెవికి వద్దు. సేఫే. ఎక్కడ పెట్టు సరిగ్గా? చెవికా? సేఫే. తొందరగా అయిపోద్ది అన్నావు గేము. నాకు తెలుసు నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేమో అనిపిస్తుంది. నువ్వు చేసుకుంటా కదా ఫస్ట్. నేను అక్కడ బాగుంది కదా చిన్న గేమ్.
అవుట్, పాయిజన్ అవుట్. ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ నీది అక్కడ ఉక్కు మీద. అమ్మ అవుట్ అయిపోయింది, అమ్మ ఫస్ట్ అయిపోయింది. ఈ మధ్య ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువ. డ్యూటీ నుండి వచ్చినారు రావడమే ఇంకా గేమ్ ఆడుదాం అన్నారు. నువ్వు కూడా కదా ఎప్పటి నుంచో ఈ గేమ్ ఆడుతున్నావు. పాయిజన్ అది ఇలా ముద్దుల గేమ్ అనట్లా, నేను ఆ గేమ్ అన్నా. నెక్స్ట్ టైం నెంబర్స్ గేమ్ ఆడదాం. నెంబర్స్ 4 నెంబర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ నువ్వు చెప్తావు ఏవో కొన్ని నెంబర్స్ రాండమ్ గా నాకు వచ్చినవి, నీకు నచ్చినవి చెప్తావు. నేను సెలెక్ట్ చేసిన దీనిలో అవి ఉన్నాయా లేవా, ఉంటే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, పొజిషన్ కరెక్టా కాదా ఏంటి, అది ఆ గేమ్. నెక్స్ట్ ఓకేనా? అలాగేనండి. సరే జోషి ఏం చేస్తున్నారు? మీ బర్త్డే వీడియోనా? మా పిల్లలు వాళ్ళ పుట్టినరోజు వీడియో చూసుకుంటున్నారు. అదిగోండి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుంది. 5th ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసాము. అప్పుడు మా నాన్న తర్వాత మా మరిది కూడా వచ్చారు ఊరు నుండి. ఈ ఇయర్ బర్త్డే 6th బర్త్డే అయితే తిరుపతిలో సెలబ్రేట్ చేస్తున్నాము. తిరుపతిలో కరెక్ట్ గా వీళ్ళ బర్త్డే రోజు దర్శనం అయింది. నెక్స్ట్ ఇయర్ అక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ చేయాలి బర్త్డే, చూడాలి. వీళ్ళకి ఇది ఒక పిచ్చి. ఎవరి వీడియోలైనా చూస్తారో చూడరో గానీ నా వీడియో చూస్తే మాత్రం అస్సలు అమ్మ ఆ వీడియోనే చూస్తాం అంటారు. బావా ఈ రోజు ఒక వీడియో పెట్టాం కదా, నువ్వు తెచ్చిన శారీ కట్టుకున్నాను అనేసి కట్టుకున్నాను, ఆ వీడియో పెట్టాం కదా. ఆ వీడియోకైతే చాలా మంది బావగారు తెచ్చిన శారీ బాగుంది, బావగారు తెచ్చిన శారీయే కదా అనేసుకొని చాలా మంది గుర్తుపట్టి నీ సెలక్షన్ బాగుందంట బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి. అవును, మరి నా సెలక్షన్ బాగుంది కాబట్టి నిన్ను కూడా చేసుకున్నా. వెళ్ళు ఫ్రెష్ అయ్యి ఇంకా పొద్దున డ్యూటీకి వెళ్తారండి, వేగంగా లెగిసిపోయారు. 5:05 ఇంకా వెళ్ళి ఇప్పుడు పడుకోమంటున్నాను. మరి మేమేమో కాసేపు టీవీ చూసేసి తర్వాత మా పిల్లలకేమో హోంవర్క్లు చేపిస్తాను. డ్యూటీ నుండి వచ్చాక మా బావ ఫ్రెష్ అయ్యి పడుకున్నారు. ఇంకా మా బావ పక్కనే మా ముగ్గురు చేరి మేము కూడా ఈ రోజు పడుకుడిపోయాము. అందరము కూడా ఇంక ఈ రోజు పడుకున్నాము. ఇంక ఇప్పుడే లెగిసి కాస్త ఫేస్ వాష్ నేను చేసుకున్నా. అంటే లేపుతుంటే ఇంకా లెగట్లేదు అనమాట మా పిల్లలు, అంత నిద్ర బాగా చేశారు. ఇంకా బలవంతంగా లేపేశాను, మళ్ళీ నైట్ కి త్వరగా పడుకోరు అనేసి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాను, తినేసి పార్క్ వెళ్ళాలి. ఓకేనా? బిస్కెట్స్ ఈ రోజు ఇస్తాను మా పిల్లలకి. బిస్కెట్స్ తింటారు. ఇవి ఈ మధ్య ఫ్రూట్స్ అవన్నీ బాగానే తింటున్నారు. నిన్న పొమోగ్రానేట్ తిన్నారు, మొన్న యాపిల్ తిన్నారు. ఇంక ఈ రోజేమో బిస్కెట్స్ ఇచ్చాను. పాపము తింటున్నారు కదా అని రోజు ఫ్రూట్స్ ఇచ్చేసినా కానీ వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు హోంవర్క్లు కూడా చేయలేదు, చక్కగా బజ్జున్నారు. ఇప్పుడు పార్క్ నుండి వచ్చాక హోంవర్క్లు చేద్దరులే. ఫస్ట్ పార్క్ వెళ్ళి వచ్చేయండి. ఓకేనా? తిను ఫస్ట్ తినేసి పార్క్ వెళ్ళి వచ్చాక హోంవర్క్ చేద్దాం. తీయండి అద్దీ. తిన్నారుగా, ఎనర్జీ వచ్చింది. మంచిగా ఆడుకొని రండి. పరిగెత్తద్దు, స్లోగెళ్ళు. ఇంకా పడుకొని లెగిసిన తర్వాత మా బావకేమో బ్లాక్ కాఫీ కావాలంటే పెట్టాను, తాగుతున్నారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పిల్లలేరే పార్క్ వెళ్ళారు. నువ్వు వాకింగ్ ఏం వెళ్ళవా? ఎందుకు మళ్ళీ అక్కడ వాకింగ్ వెళ్తే స్లిమ్ అయిపోతావు కదా. వెళ్తాను, బాయ్. నేను వాకింగ్ చేయవా మాధవి అన్నందుకు మాధవి అయితే వాకింగ్ వెళ్ళిపోయి వచ్చింది. మా పిల్లలు కూడా తీసుకొచ్చింది. పార్క్ ఆడుకున్నాము. చిన్న ఏం ఆడావు? ఫుట్బాల్ ఆడావా? ఎవరితో అమ్మా? చోట దగ్గర ఫుట్బాల్ ఉందా? అది ఎవరితోనా? ఇలా ఆడారు. మా బావ అనేసరికి టైము 5:30 అయిందా, 6:20 అవుతుంది. గంట సేపు. మరి స్పీడ్ గా కాదులండి, మరి అలానే స్లోగా నత్తలాగా కూడా కాదు, మీడియం గా వాక్ అయితే చేశాను. ఇప్పుడు వండాలి. వండడం ముందు ఫస్ట్ వీళ్ళకి హోంవర్క్ చేపించాలి. ఈ రోజు ఈవినింగ్ చేపించలే, శుభ్రంగా పడుకున్నారు. కాసేపు హోంవర్క్ చేసేస్తే అమ్మమ్మ కుకింగ్ చేస్తుంది. ఓకేనా? కూర్చుదా, బుక్స్ తీయండి. ఇంకా మా పిల్లలిద్దరికి కూడాను కొన్ని మ్యాథ్స్ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమని కొన్ని అయితే ఇచ్చాను నెంబర్స్. అవి అయితే రాస్తున్నారు. ఇద్దరు పక్క పక్కన రాస్తున్నారు కదా, చూసి రాసుకుంటారేమో అనేసి ఇద్దరికి వేరు వేరుగా ఇచ్చాను. మధ్యాహ్నం నేను చేశాను కదా ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ, అది మా బావ తింటా అన్నారు. ఇంకా మా బావకి ఇంకేమి వండక్కర్లేదు, నాకు మా పిల్లలకి ఏదో ఒకటి వండుకోవాలి. కావాలంటే నీకు కూడా కొంచెం పెడతానులే. నువ్వు అదంతా తినలేవులే, ఉంది ఎక్కువే. ఇంకా టిఫిన్ లాగా అయితే తింటాం కాబట్టి నైట్ ఇంకా చపాతి తింటే మళ్ళీ పన్నీర్ కూర వండాలి. అంతక మించి ఇంకేమి ఇంట్లో గుడ్లు కూడా లేవు. పోనీ ఎగ్ బుర్జీ ఏదన్నా చేద్దామన్నా గానీ, అందుకోసమనే దోశలు వేసేసి చట్నీ చేసేస్తాను. నువ్వు కూడా ఒక దోశ తింటావా? నో థాంక్స్, పన్నీర్ బిర్యానీ తింటా. ఓకే, యువర్ విష్. మా బావ పొద్దున్న తినలేదు కదా, అందుకోసమనే ఇంకా నైట్ కి తింటున్నారు. ఎలాగుందో చెప్పు బావ తినేసి. చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. అంటావు అనుకున్నా. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా పన్నీర్ ఫ్రై బిర్యానీ టేస్ట్ బాగానే ఉండిద్ది అని అయితే హోప్స్ ఉన్నాయి. మాధవి చేసింది కాబట్టి. టేస్ట్ చేసి చెప్పు.
చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఆ ఫ్రై లో నీకు ఏ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బావా? ఆ పన్నీర్ ఫ్రై లో నీకు ఏదైనా ఫ్లేవర్ తెలుస్తుందా? మసాలా ఫ్లేవర్ మొత్తం బిర్యానీ మసాలా లాగా ఉంది. కరివేపాకు ఫ్లేవర్ తెలియట్లేదా? అన్ని తెలుస్తున్నాయి, కరివేపాకు అన్ని. ఇది కళ్ళు మూసుకొని స్మెల్ చూస్తే ఎవరు పన్నీర్ అని గెస్ట్ చేయలేరే, కళ్ళు మూసుకొని స్మెల్ చూస్తే. ఇప్పుడు తింటుంటే చికెన్ తినాలంటే మా బావకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాక్సిమం మా బావకు కూడా ఈ టేస్ట్ నచ్చిద్ది అనేసి. ఇంకా మా బావకు కూడా ఈ టేస్ట్ అయితే నచ్చిందంట. ఇంకా నేనైతే ఇదిగోండి మా పిల్లలకి నాకు దోశలు వేసుకున్నాము. ఇంకా పల్లి చట్నీ కూడా చేశాను. పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంక మేము కూడా తింటాము. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఒక పని అయిపోయింది. చూస్తారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ రోజు అయితే ఇలాగా అయిపోయింది. ఈ రోజు లంచ్ లోకి అయితే ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ చేశాను. ఎవరైనా వెజ్ లవర్స్, మెయిన్ గా పన్నీర్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మా ఇంట్లో అయితే అందరికి, మా నలుగురికి బాగా నచ్చింది. నచ్చింది కదమ్మా పన్నీర్ ఫ్రై బిర్యానీ. మనం పన్నీర్ లవర్సా? మరి చికెన్ లవర్స్ కాదా? అమ్మ చికెన్ లవరు, నువ్వు పన్నీర్ లవరా? బిర్యానీ లవర్ మా చిన్నోడు. మా పెద్దోడు పన్నీర్ లవర్. అన్ని ఇష్టమేలే అమ్మా. ఓకే, ఇది ఈ రోజు బ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, షేర్ చేయండి. ఓకే, సీ యు టుమారో.